ఆంధ్ర వీళ్ళు ఇచ్చింది 2 మంత్రి పదవులు ఇచ్చిరట. ఇగో ఇది కథ. ఇక మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలా. ప్రజాస్వామ్యం నగ్నంగా నాట్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ తీరుపైన న్యాయమూర్తి ఆగ్రహం. ఇక నిర్ణీత గడువు అంటే 4 ఏళ్ల అని ప్రశ్న. మాకు అధికారాలే కాదు బాధ్యతలు ఉన్నాయి. గడువు చెప్పలేకపోతే మాకు ఇక వదిలేయండి. ఏం చేయాలో తమకు తెలుసన్న న్యాయస్థానం. సుప్రీంకోర్టుకు మొత్తానికి జోక్యం చేసుకునే అధికారం లేదని ఇక మొత్తానికి ముఖల్ రోహత్గి వాదనలు. ఎన్ని రోజులయ్యా గడువు? ఇక స్పీకర్ చెప్తా ఉన్నాడు, ఆ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేకి సంబంధించి నాకు గడువు కావాలి. 4 ఏళ్ళు గడువే కావాలని నీకు. 4 ఏళ్ళు అయితే ఆయన పదవి మొత్తం పార్టీ అయిపోతుంది. మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి, ప్రభుత్వమే దిగిపోయే సమయం వస్తుంది. మరి ఇంకెన్ని రోజులు గడువు కావాలి? నీతోని కాకపోతే మరి మేము తీసుకుంటాం దానికి సంబంధించినటువంటి నిర్ణయం అని సుప్రీంకోర్టు చెప్తా ఉన్నదట. ఇక వీళ్ళకు ఏది సుప్రీంకోర్టు ఇక స్పీకర్ ప్రకారం ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ చెప్తా ఉన్నారట, స్పీకరు స్వతంత్రుడు, ఆయనకు పూర్తి స్వతంత్ర హక్కులు ఉంటాయి. ఆయన చెప్పింది తుది నిర్ణయం, ఆయన చెప్పేదాకా వెయిట్ చేయాలి. సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించాల్సినటువంటి చట్టం లేదు. సుప్రీంకోర్టు స్పీకర్ను ఎలాంటి మాట అనడానికి హక్కే లేదట ఇక ఈ నిర్ణయాలపైన అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ చట్ట ప్రకారం లేదో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్న. వాదనలు ఏ చట్ట ప్రకారం లేదో ఒకసారి చెప్పాలని ప్రశ్న వేసిరట న్యాయమూర్తి. తదుపరి విచారణ నేటికి వాయిదా. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసుపైన సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు అధికార పరిధి అంశం చర్చకు రావడంతో న్యాయమూర్తులు కూడా సీరియస్ అయ్యారు. స్పీకర్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన పదే అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుండటంపై ఇక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు అధికారాలే కాదు బాధ్యతలు ఉన్నాయని కూడా అన్నిటినీ చూస్తూ ఊరుకోలేమని కూడా స్పష్టం చేశారు. ఇకపోతే సుప్రీంకోర్టు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివాట్లు పెట్టిందట. సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి చివాట్లు పెట్టింది. గతంలో ఎమ్మెల్సీ కవిత మొత్తానికి బెయిల్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు. క్షమాపణలు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కూడా వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై మొత్తానికి నిండు అసెంబ్లీలోనే మాట్లాడారు. ఇక దీనితో కోర్టు సీరియస్ అయింది. రేవంత్ రెడ్డి పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపైన సీరియస్ అయిందట సుప్రీంకోర్టు. 10 షెడ్యూల్ను ఇక అపహాస్యం చేస్తున్నారా అంటూ మొత్తానికి గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇక సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన చేసిరట. ఇక సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన. ఇదేంది కొట్టేసిరా లైన్లు దాంట్లో పడ్డాయా? ఇకపోతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసుపైన సుప్రీంకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. గత వారం బీఆర్ఎస్ తరపున న్యాయవాది మొత్తానికి సుందరం వాదనలు వినిపించగా, బుధవారం రోజు స్పీకర్ తరపున మొత్తానికి ముకుల్ రోహత్గి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికల రావు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఇక అసహనం వ్యక్తం చేసింది. బుధవారం పార్టీ ఫిరాయింపుల కేసుపైన విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది సుందరం ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక సీఎం ప్రకటనకు సుప్రీంకోర్టు బెంచ్కు చదివి వినిపించారు. పార్టీ మారిన సభ్యులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఏ పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు. వారు ఇక కోరుకున్న అది జరగదు అని కూడా మాట్లాడారని కోర్టుకు చెప్పారు. దీనిపైన జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసెంబ్లీలో ముఖ్యమంత్రి